నమస్తే, వెల్కమ్ టు DTV న్యూస్. నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు గెస్టెడ్ హెడ్ మాస్టర్ గ్రేట్ సెకండ్ మరియు మండల నోడల్ ఆఫీసర్ కనక గంగాధర్ మీడియాతో మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పనులు పూర్తి దశకు చేరుకున్నాయని, తమ పాఠశాలలో తరగతి గదిలో విద్యుత్, నీటి సౌకర్యం, ఫ్యాన్లు, బాత్రూంలో తదితర వర్కులు, ఫ్లోరింగ్ తదితర పనులు చేయడం జరిగిందని, అలాగే తమ పాఠశాల నుండి ఎంతో ఉన్నత స్థాయికి మిలిటరీ జవాన్ గా మరియు ఇతర దేశాలలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. పాఠశాలల్లో విద్యాబోధన అందించడానికి ఉపాధ్యాయ బృందం సిద్ధంగా ఉన్నారని మరియు పాఠశాలలో స్థానిక బషీరాబాద్ వాస్తవ్యులు వి శంకర్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ప్రోత్సాహంతో పాఠశాలలో స్టేజ్ని ఏర్పాటు చేయడానికి స్వచ్ఛందంగా వి శంకర్ తమ గ్రామస్తుల కొరకు, గ్రామస్తుల పిల్లల వివిధ సంస్కృతి కార్యక్రమాల కొరకు స్టేజ్ని ఏర్పాటు చేయడానికి సుమారు 50,000 రూపాయల ఖర్చు చేసి స్టేజ్ని ఏర్పాటు చేసినట్లు ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. మండల్ నోడల్ ఆఫీసర్ కనక గంగాధర్ తాను 2009లో మరియు ప్రస్తుతం బషీరాబాద్ జిల్లా పరిశ్రమ పాఠశాలలో హెడ్ మాస్టర్ మరియు మండల నోడల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి సంవత్సరం పాఠశాల నుండి బాసర IIIT 35 మంది పిల్లలు లినట్లు ఈ సందర్భంగా తెలిపారు. అదేవిధంగా సాఫ్ట్వేర్ జాబ్ లో సుమారు 4 గ్రామస్తులు 10th క్లాస్ బ్యాచ్ వారు ఉద్యోగం సంపాదించినట్టు తెలిపారు. తమ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, VDC వారు అందరూ ప్రోత్సాహం తనకు ఉందని, వారికి మరియు మండల అధికారులకు మరియు జిల్లా అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు మండల నోడల్ ఆఫీసర్ కనక గంగాధర్ తెలిపారు. నా పేరు కనక గంగాధర్. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బషీరాబాద్ ప్రధాన ఉపాధ్యాయుని. మాది కమ్మర్పల్లి మండల్, నిజామాబాద్ జిల్లా వాసులం. ప్రభుత్వం మా పాఠశాల కోసం కేటాయించిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ప్రకటించిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు త్రాగునీటి వసతి, ఎలక్ట్రిఫికేషన్, మరమ్మతులు, తర్వాత టాయిలెట్స్ రెనోవేషన్, దీనికి సంబంధించిన పనుల కోసం ప్రభుత్వం 13,95,000 రూపాయలను కేటాయించడం జరిగింది. ఆ పనులు కూడా అన్నీ ఆల్మోస్ట్ 90% పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ పనులు పూర్తయినందుకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కానీ, సభ్యులు కానీ, VDC వాళ్ళందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా కార్పొరేట్ స్థాయికి మించి ఆ టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, తరగతి గదుల్లో కానీ ఏమి కార్పొరేట్ పాఠశాలకు తీసుకోకుండా వసతులన్నీ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా గ్రామస్తులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మరియు నేను వచ్చిన తర్వాత ఈ గ్రామానికి సంబంధించిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ వి శంకర్ సార్ గారిని స్టేజ్ నిర్మాణం కోసం సంప్రదించగా వారు మా మీద నమ్మకంతో పాఠశాలకు 50,000 రూపాయలతో షెడ్ నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా పాఠశాల తరఫున, మా విద్యార్థులందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పత్రికాముఖంగా వారికి మరొకసారి నేను ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మా పాఠశాలలో మంచి నిష్ణాతులైన ఉపాధ్యాయ బృందం ఉంది. కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన అందించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. మా ఉపాధ్యాయులందరూ కూడా ప్రత్యేకమైన ట్రైనింగ్ పొంది ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి DSCల ద్వారా MSCలు, BEdలు చేసి DSC ద్వారా ఎగ్జామ్ రాసి వారు ఏంటంటే ఉద్యోగం సంపాదించడం జరిగింది. మాకేంటంటే ముఖ్యంగా పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో నా ఆధ్వర్యంలో దాదాపు 15 మంది ఉపాధ్యాయుల బృందంతో పాఠశాలను నేను రన్ చేస్తున్నాను. మా పాఠశాలలో ప్రైవేట్ స్కూల్కు ధీటుగా మేము పాఠశాలను రన్ చేయడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా దాన్ని రన్ చేస్తున్నాము. దాంట్లో ఎలాంటి అపోహ అనేది లేదు. ఇక్కడ ఏదంటే మొన్ననే జరిగిన మొన్ననే బాసర్ IIITకి పంపిన పిల్లలు, అంటే గతంలో ఈ పాఠశాలలో చదివిన పిల్లలు బాసర్లో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్లో 4 విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా సెలెక్ట్ కావడం మా ఊరికి అది గర్వకారణంగా చెప్తున్నాను.
ఇలా ఈ పాఠశాలలో నేను ఇక్కడ ఉన్నప్పుడు చదివిన పిల్లలు ఇలా వివిధ దేశాల్లో ఉంటూ వాళ్ళు ఏంటంటే ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళొక స్థాయిలో ఉండడం జరిగింది. అది గ్రామానికి నాకు కూడా గర్వకారణంగా నేను భావిస్తున్నాను. రేపు అలాంటి విద్యార్థులు తయారు చేయడానికి మా ఉపాధ్యాయ బృందంతో నేను సంసిద్ధంగా ఉన్నాను. మరి ఇదే గ్రామం నుండి ఆర్మీలో కూడా ఒక సైనికుడిగా ఇక్కడ నుంచి నేర్ల పిల్లాడి పేరు నుండి మిలిటరీకి ఒకరు వెళ్ళడం జరిగింది. వారు దేశ సేవలో కూడా భాగస్వాములు అవుతున్నందుకు ఆ వ్యక్తి బషీరాబాద్ గ్రామానికి సంబంధించిన వ్యక్తి కావడం నిజంగా మాకు చాలా గర్వకారణంగా ఉంది. రేపు అలాంటి వ్యక్తులను మిలిటరీకి అందించడానికి గ్రామం కూడా సంసిద్ధంగా ఉందని తెలియజేస్తూ ప్రతి విషయంలో మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్న గ్రామస్తులకు, మండల స్థాయి అధికారులకు, జిల్లా స్థాయి అధికారులకు అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.